వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతలు 15వ అధ్యాయము 1వ వచనం అండి. అవునండి, మృదువైన మాట క్రోధమును చల్లార్చుతుందంటండి. అవునండి, ఎదుటి వ్యక్తి మరి ఒకవేళ వాళ్ళు కోపముని కలిగి ఉన్నా సరే, మరి మనం మృదువుగా మాట్లాడినప్పుడు ఆ కోపం చల్లారిపోతుందంటండి. అవునండి, మరి నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారండి. మరి ఆవిడ నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే, నిజంగా ఆవిడ ఎంతవరకు ఎవరితో మాట్లాడాలో మరి అంతవరకే మాట్లాడతారండి. అలాగే మరి తన మాట కూడా ఎంతో మృదువుగా ఉంటుందండి. మరి ఏదైనా ఒక చిన్నది కూడా ఒక రిక్వెస్ట్ చేయాలి అన్నా సరే, మరి చాలా ప్లీజింగ్గా మరి ఆవిడ మాట్లాడుతూ ఉంటారండి. అంటే వాళ్ళ ఎదుటి వ్యక్తిని కష్టపెట్టి లేకపోతే వాళ్ళ మీద అరిచేసి కోపగించుకుని మరి ఆ విధంగా మాట్లాడరు. కానీ తన లిమిట్స్ ఏంటో తనకి మరి తెలుసా అండి. అయితే మరి ఒకరోజు నేను నిజంగా ఈవిడ నుంచి నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంది అనిపించింది. నొప్పించు మాట కోపమును రేపును. అవునండి, మరి కొంతమంది నొప్పించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనకి కోపము లేకపోయినప్పటికీ కూడా ఆ కోపాన్ని పుట్టిస్తూ ఉంటారు, నొప్పించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి ఉన్న కోపాన్ని కూడా ఏం చేస్తూ ఉంటారంటే, మరి ఇంకొక నొప్పించే మాట మాట్లాడి ఆ కోపాన్ని రేపుతూ ఉంటారండి. కానీ మరి యేసుప్రభువారు కూడా మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేవాళ్ళు. అవసరమైనప్పుడు మాత్రమే మరి తన నోరు తెరిచినట్లుగా, మరి చాలా క్లుప్తంగా మరి ప్రభువారు మాట్లాడినట్లుగా మరి మనం చూస్తున్నామండి. కాబట్టి మృదువైన మాట మన ఇతరుల కోపాన్ని మరి రేపకుండా, పుట్టించకుండా మరి వారితో మర్యాదగా, మృదువుగా మరి మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఆ కోపాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే మృదువైన మాటలు మాట్లాడతామో ఆ కోపము చల్లారిపోతుందంటండి. అవునండి, మరి కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత అంటున్నారండి. కాబట్టి మనం మరి వీటికి మరి కొంతమంది కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి కత్తిపోటు వంటి మాటలు, నొప్పించే మాటలు, కోపాన్ని రేపే మాటలు మరి మనం మాట్లాడకుండా, మరి ఎదుటి వ్యక్తిని మనం కష్టపెట్టకుండా మృదువైన మాటలు మరి మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి, మరి చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, దేవా, తండ్రి, నాయన ప్రభా, మీరు మాకు ఇస్తున్న జ్ఞానమును బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, మృదువైన మాటలు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. నేను నొప్పించే మాటల నుంచి ప్రభా మీరు విడుదల దయచేయండి. ప్రభువా సహాయం దయచేయండి, కృప చూపించండి, దయ చూపించండి. తండ్రి, ఎవరైతే వాక్యం ఉంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు వారు చేయ పనులన్నింటిలో కూడా మీ జయం దయచేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.